మహోన్నతుడా స్తోత్రం, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమగల దేవ, పోషించువాడా, సామర్థ్యం ఇచ్చువాడా, ఆరోగ్యం ఇచ్చువాడా, నన్ను నిలబెట్టువాడా, నన్ను బాగు చేయువాడా, నా పిల్లలను దీవించువాడా, నా సంతానాన్ని దీవించువాడా, నాకు బలమునిచ్చు దేవా, నా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే దేవా, సాతాను కార్యాలు అయిపోవచ్చు దేవా. అది ఎంత స్థుతించినా తక్కువే. నేను ఏమీ కాదు, చిన్నది చెప్పాను చాలా ప్రజలా. మీరు ఎప్పుడు కూడా దేవుని స్థుతించండి. స్థుతించడానికి ఏదో రావాల్సిన అవసరం లేదు. మీ ఉన్న పరిస్థితిని బట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బండి తీసుకున్నాం అనుకోండి, బండి ఇచ్చినందుకు స్తోత్రం, బండిలో పెట్రోల్ ఇచ్చినందుకు స్తోత్రం, డ్యూటీకి చేరిపోతే ఏం చెప్పాలి? నన్ను క్షేమంగా తీసుకొచ్చినందుకు స్తోత్రం, లేచినందుకు నేను చెప్పాలి, నన్ను లేపినందుకు స్తోత్రం, తిన్నామనుకోండి ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం, దాని తర్వాత అడుగుదల అయ్యింది అనుకోండి నేను చెప్పాలి, దేవా అరుగుదల ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అలా స్థుతిస్తూ ఉంటే అంటే దేవుని మీరు పిలుస్తూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎవరినైతే మనం ఎక్కువగా పిలుస్తూ ఉంటామో ఆ దేవుడు ఊరుకోడు. నన్ను పిలుస్తున్న నీ కుమారుడు, నన్ను పిలుస్తున్న నీ కుమారుడు అని మీ ఎదుగు వచ్చి మీ పక్షంగా నిలబడి మీకు ఎదురయ్యే ప్రతి సమస్యలో కూడా ఆయన ఖచ్చితంగా చేయగలిస్తారు. హల్లెలూయా. మీ జీవితంలో సోదరులు కష్టపడినాయని బాధపడకండి, నిజంగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆ ఉంటేనే దేవుడు అంటే ఎవరో మీ ద్వారా ఇతరులకు తెలుస్తుంది. పరీక్ష లేదనుకోండి, ఆ స్టూడెంట్లో ఉన్న ఆ విద్యార్థిలో ఉన్న సామర్థ్యం తెలియదు. పరీక్ష పెట్టలేనంత వరకు అందరూ ఒకలా కనిపిస్తారు. ప్రజల అతను చదివిన వ్యక్తో చదవలేని వ్యక్తో టీచర్ తెలియదు. ఎంతవరకు? పరీక్ష పెట్టలేనంత వరకు. పరీక్ష పెట్టినప్పుడు, ఎగ్జామ్ పెట్టినప్పుడు, ఆహా ఈ వ్యక్తి చదివే వ్యక్తి, ఈ వ్యక్తి చదవలేని వ్యక్తి అని విద్యార్థికి అర్థమవుతుంది, టీచర్కి అర్థమవుతుంది. అలాగే జీవితంలో కూడా మన పరీక్షల ద్వారా దేవుడికి మనము రుజువు అవ్వబడతాం. ఏమని రుజువు అవ్వబడతాం? మనం ఎంత భక్తి చేస్తున్నామో దేవుని దగ్గర మాణిక్యం వల్ల మెరిసిపోతాం. చూసారా? గట్టి నిజమైన బంగారం, రోల్ గోల్డ్, డూప్లికేట్ బంగారం రెండు మెరుస్తూనే కనిపిస్తాయి. మనం ఎంతవరకు వాటి స్వచ్ఛత మనకు తెలియదో తెలుసా? పరీక్షించబడినంత వరకు. నిజమైనది ఏంటి అని మనకు తెలియాలంటే రెండింటిని తీసుకెళ్ళి అగ్నిలో వేసేయాలి. అంటే పరీక్షించబడాలి. ప్రజలా పరీక్షించినప్పుడే నిజమైన బంగారము నకిలీ బంగారం బయటపడుతుంది. మీకు అర్థమవుతుందా? పరీక్ష మీకు వస్తుంది మిమ్మల్ని శోధించి మిమ్మల్ని నిలబెట్టడం కాదు. పరీక్ష మీకు మీకోసం వస్తుంది. ఒకరోజు నిన్ను చూసి నీ ఇంటి వారు, నిన్ను చూసి నీ బంధువులు, నిన్ను చూసి నీ మిత్రులు నిజంగా నువ్వు గొప్పవాడివే, నిజంగా దేవుడు నీతో ఉన్నారు, నిజంగా దేవుడు నీతో ఉన్నారని చెప్పే రోజులు వస్తాయి. హల్లెలూయా. అందుకే మీకు పరీక్షలు వస్తున్నాయి. పరీక్ష ఎందుకు వస్తుందో తెలుసా? పై క్లాస్కి తీసుకెళ్ళడానికి కానీ కింద క్లాస్కి తీసుకెళ్ళడానికి కాదు. ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నమ్మారు, బలహీనులుగా ఉండద్దు, బాధపడద్దు, ప్రార్థన చేద్దాం, విశ్వసిద్దాం. ఇంతవరకు దేవుడు అనేక కార్యాలు నా జీవితంలో చేశారని వరకు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంతవరకు చేసిన దేవుడు రేపు ఎందుకు చేయరు? ఎల్లుండి ఎందుకు చేయరు? వచ్చే నెల ఎందుకు చేయరు? నీ జీవితం అంతా ఎందుకు చేయరు? నీ పిల్లల జీవితం ఎందుకు చేయరు? చేస్తారు. నీ జీవితంలో చేయగలిగిన దేవుడు నీ పిల్లల జీవితంలో కూడా చేస్తారు. కానీ విశ్వసించడమే నీ బాధ్యత. ప్రార్థన చేస్తూ వెళ్ళు. నీ ప్రయాసము, నీ ప్రార్థన, నీ భక్తి వృధాగా మాత్రం పోదు. దేవుడు గొప్పవాడండి. ఈరోజు వాక్య సందేశం మనం వెళ్దాం. ఈరోజు వాక్య సందేశం ఎటువంటి సమయంలో ఎటువంటి ప్రార్థన చేయాలి? ఇన్ వాట్ టైమ్స్ వాట్ ప్రేయర్ వి షుడ్ డు? ఎటువంటి సందర్భములలో ఎటువంటి ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయాలని మనందరికీ తెలుసు కదా. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం, మన విన్నపములు చెప్పుకోవడం, మన అవసరతలు చెప్పుకోవడం, మనకు కావాల్సింది అడగడం, మన కష్టము చెప్పుకోవడం, మన బాధలు చెప్పుకోవడం, మన మనసుకి గుండెకు భారంగా ఉన్న విషయాలను దేవునికి చెప్పుకోవడమే ప్రార్థన. ప్రజల ఈ ప్రార్థన దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మన బాధలు మనం చెప్పుకుంటున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. మనము పిల్లవాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నట్లు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడినట్లు, భార్య భర్తతో మాట్లాడుతున్నట్లు, భర్త భార్యతో మాట్లాడుతున్నట్లు, స్నేహితుడు తన
స్నేహితులతో మాట్లాడుతున్నట్లు మనము దేవునితో మాట్లాడాలి. దాన్నే ప్రార్థన అంటారు. ప్రార్థన అంటే ఏటో కాదు, మనము దేవునితో మాట్లాడడం. మన బాధలు, మన మనసుకు కొన్ని బాధలు ఉంటాయి. ఈ జీవితం అనేది సుఖ దుఃఖాలు ఉంటాయి. ప్రజల దుఃఖం ఉన్నంత మాత్రాన బాధపడద్దు. అందరికీ ఉంటాయి. మానవులకు ఉన్న వాళ్ళందరికీ కష్టాలు ఉంటాయి. మనం చూసే బొద్దింటికి కూడా కష్టం ఉంది, చేమకి కష్టం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మన ఇంట్లో ఎదుగుతుంది దోమకి కూడా కష్టం. ఎక్కడ మనం దాన్ని పట్టుకుంటామేమో అని, చేమని ఎక్కడ మనము కాలు వేస్తామేమో అని, బొద్దింటిని ఎక్కడ తరుగుతామేమో అని దానికి భయం ఉంటుంది. కానీ అవి బ్రతకట్లేదా? బ్రతుకుతున్నాయి. ఈ లోకంలో శ్రమను చూసి మనం దుఃఖపడిపోకూడదు. శ్రమని ఎలా జయించాలో నేర్చుకోవాలి. అదే ఒక వీరుడి యొక్క స్వభావము. దేవుడు మనకు నేర్పిస్తుంది ఈరోజు ఏంటంటే, నువ్వు ధైర్యంగా నిలబడు. నువ్వు భయపడితే ఇంకా నేను భయపడతాను, నువ్వు భయపడితే ఇంకా కృంగిపోతావు. నువ్వు ధైర్యంగా నిలబడు. ఎందుకో తెలుసా? నీ శక్తిని బట్టి కాదు, నా బలాన్ని బట్టి. నేనున్నానని, నేనుంటానని, నేను సహాయం చేస్తానని సర్వోన్నతులను పిలబడుతున్న నేను నీ పక్షంగా నిలబడి నీ సహాయం చేసి నీకు జయం ఇస్తానని నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటే మన ధైర్యం నిలబడాలి? మన ప్రభువు మనకి తోడుగా ఉంటారు. దేవుడు నీకు తోడుగా ఉన్నారు. యేసయ్య నీకు తోడుగా ఉన్నారు. యేసయ్య నీకు తోడుగా ఉంటారు. యేసయ్య నీ పిల్లలకి తోడుగా ఉంటారు. నీకు సహాయం తప్పగా చేస్తారు. అందుకే నువ్వు ధైర్యంగా నిలబడు. జీవితంలో సమస్యలు వస్తున్నాయా? రానివ్వు. బాధలు వస్తున్నాయా? రానివ్వు. అవి అల్పకాలమే ఉండబోతున్నాయి. ఈ రోజు పడిన వర్షము రేపు ఉంటుందని గ్యారెంటీ నువ్వు చెప్పలేవు. హల్లెలూయా. రాత్రి చీకటి ఉంటుందంటే మాత్రాన వెలుగు రాదని నువ్వు చెప్పలేవు. చీకటి వెళ్ళిపోయే సమయం కూడా ఉంది, వెలుగు రావాల్సిన సమయం కూడా ఉంది. ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలు బట్టి నువ్వు దుఃఖపడద్దు. ఆ కష్టానికి ముగింపు కూడా ఉందన్న సత్యాన్ని నువ్వు మర్చిపోకు. ఎందుకో తెలుసా? అన్నిటినీ నడిపిస్తూ, అన్నిటినీ తయారు చేసిన, అన్నిటినీ ఏలుబడి చేస్తూ, అన్నిటినీ తన స్వాధీనంలో పెట్టుకునే దేవుడు కూడా మనకు ఉన్న సత్యం మనం మర్చిపోకూడదు. ఎవరో తెలుసా? సమస్తాన్ని కూడా తన స్వాధీనంలోకి తీసుకున్నవాడు. ఆయనను ఆపగలిగిన శక్తి మరి ఏమీ లేదు. నీ జీవితం ఏదైనా వస్తుందంటే ధైర్యంగా నిలబడు, భయపడద్దు, బాధపడద్దు. నీ దేవునికి చెప్పుకో, ప్రభువా నా పరిస్థితి ఎలా ఉంది, నా సమస్య ఎలా ఉంది, నాకు నువ్వు సహాయం చేయాలి. నేను నీ కుమారుణ్ణి, కుమార్తెను, నువ్వు నా తండ్రివి, నాతో రమ్ము. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీతో రాపడ్డాడు. ప్రజలా తప్పక నీకు సహాయం చేస్తారు. ఈ జీవితం ద్వారా అనేక మందికి దీవెనకరంగా మార్చడానికే నీకు ఈరోజు నీ జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయి. హల్లెలూయా. అయితే సమస్యల బట్టి నువ్వు బాధపడద్దు. కానీ నా దేవుడు నా జీవితం ఏదో మేలు చేయబోతున్నాడు, నన్ను సువర్ణంగా మార్చబోతున్నాడు, అనేక మంది మధ్య నిలబెట్టబోతున్నాడు. నేను అనేక మంది నన్ను చూసి ఒక గొప్ప వాణిగా చూడబోతున్నారు. హల్లెలూయా. బంగారము, నకిలీ బంగారాన్ని, ఒరిజినల్ బంగారాన్ని రెండింటిని తీసుకెళ్ళి మన అగ్నిలో వేస్తే నిజమేంటో బయటకు వస్తుంది. ఒరిజినల్ బంగారం ఏమో ఇంకా మెరుస్తుంది, డూప్లికేట్ బంగారం ఏమో ఏమవుతుంది? నల్లగా అయిపోతుంది. ఎందుకంటే అది ఒరిజినల్ కాదు కాబట్టి. ప్రజలా నీకు అర్థమవుతుందా? నీ జీవితంలో సమస్యలు వస్తున్నా బాధపడగా, ప్రభుని నమ్మిన నీకు సమస్యలు వస్తున్నాయంటే నువ్వు ధన్యుడివి. ఎందుకో తెలుసా? నువ్వు పరీక్షించబడుతున్నావు. ఈ పరీక్ష కాలం అయిన వెంటనే నువ్వు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళబోతున్నావు, ఇంకా పైకి ఎదగబోతున్నావు. నువ్వు కొన్ని రోజులు చూడండి, నీ బంధువుల కంటే నీ స్థితి మారబోతుంది. నీ స్నేహితుల కంటే నువ్వు పైకి రాబోతున్నావు. నీ దేవుడే నీకు తోడై పైకి తేబోతున్నావు. నమ్ముట నీ వల్లనైతే నమ్మిన నీకు సమస్తము సాధ్యమే. ప్రజలా అందుకే నువ్వు ధైర్యం తెచ్చుకుని దేవుడు నడపడాలి. అయితే ఈరోజు వాక్య సందేశము, దేవునికి మనము ప్రార్థన చేయాలి. కానీ ఎటువంటి సందర్భాలలో, ఏ సందర్భాలలో ఎటువంటి ప్రార్థనలు చేయాలి? అన్ని సందర్భాలలో ఒక విధమైన ప్రార్థన కాదు. ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క ప్రార్థన ఉంటారు. నిజమా? ఆ ప్రార్థన మనం తెలుసుకుని ఉండాలి. ఏ సందర్భంలో నేను ఏ ప్రార్థన చేయాలి అన్న విషయం మనం తెలుసుకుంటున్నాం. ప్రార్థన చేయాలని మనందరికీ తెలుసు, కానీ ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలో మనకి తెలియాలి. వంట వండాలని మీ అందరికీ తెలుసు, కానీ ఏ రోజు ఏ వంట వండుకోవాలో ముందుగా నిర్ణయించుకోవాలి. రోజు ఒకే వంట తినాలనుకోండి, ఎలా ఉంటుంది? ఒకరోజు పెరుగన్నం బాగుంటుంది, రోజు పెరుగన్నం తింటే ఒకరోజు కొని
మీకు ఇష్టమేంటి మీకు చెప్పచ్చు. ప్రజలు ఒకవేళ మీకు పెసరట్ ఇష్టం అనుకోండి, ఒకరోజు బాగానే ఉంటుంది, ఒక పూట బాగానే ఉంటుంది, 2 పూటలు బాగానే ఉంటుంది, ఇంక వారం అంటే అదే తింటే తినబోద్దు ప్రజలా. అలా కొంత బిర్యానీ తినేవాళ్ళు ఉంటారు, అది ఒకరోజు పర్వాలేదు, ఒక 2 రోజులు పర్వాలేదు, ఇంకా రోజు అదే పని పడితే తినబడేస్తుందా ప్రజలా. అంటే ప్రతి దానికి కూడా ఒక ప్లాన్ ఉండాలి, ప్రతిరోజు ఏది చేయాలో మనం తెలుసుకుని ఉండాలి. రోజు ఒకటి చేసుకుని వెళ్తే కాదు, ప్రార్థనలో కూడా ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలి, ఎటువంటి ప్రార్థనలు చేయాలి, ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలి ప్రజల సందర్భాన్ని బట్టి మన ప్రార్థన మనం మార్చాలి. ప్రార్థన ఎప్పుడు ఒకలా చేయకూడదండి. ప్రార్థన ఎలా చేయాలంటే ప్రతి సందర్భంలో సందర్భాన్ని బట్టి మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ప్రజల. ఒక వాక్యం లేక చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఏంటండి? దేనిని గూర్చి చింతపడకండి. అమ్మో నా పిల్లలు ఎలా ఉంటారు, నా భార్య ఎలా ఉంటుంది, నా పరిస్థితి ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, నేనేమైపోతానో, నా ఆరోగ్యం ఏమైపోతుందో, నా ఆర్థిక స్థితి ఏమైపోతుందో, రేపు నేను ఎలా ఉంటానో చింతపడకుడి. ఏం చేయాలి మరి చింతపడకుండా? కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు అంటే మీ ప్రార్థనలు, మీ అక్కరలు, మీ మనసుకు దుఃఖముగా ఉంది, భారముగా ఉంది, వేదనగా ఉన్న విషయాలంట దేవునికి తెలియజేయాలి. ప్రజలా ఏం చేయాలి? ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియజేయాలి. ఎలా తెలియజేస్తామండి? ప్రార్థన ద్వారా. దేవుడిని మనం మాట్లాడే ఒక పద్ధతి ఉంది, అంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా మనం దేవుడికి ఏం చేయాలి? గత కాలంలో మనం తెలుసుకున్నాం, దేవుడికి లేచిన వెంటనే పట్టిస్తాను నువ్వు అంటే ఏంటి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. లేచిన మీరు ప్రార్థన చేస్తున్నారా? లేచిన వెంటనే మీ పడక మీద వెంటనే పక్కకి మోకాలేసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా అంటే టీ తాగడం కంటే ముందు, బ్రష్ చేసుకోవడం కంటే ముందు, బట్టలు ఆరబెట్టుకోవడం కంటే ముందు, బయటికి వెళ్ళే ముందు, మేడ వెంటనే ముందు ముందు దేవునితో మనం మాట్లాడాలి. ఎందుకు? ఆ దినాన్ని ఇచ్చింది దేవుడు కాబట్టి. హల్లెలూయా. దానికి ఏం ఖర్చు అవుతుందా? ఖర్చు కాదు. దానికి ఏమైనా కష్టమా? కష్టమో కాదు, సులువు. కానీ దేవుని గౌరవిస్తున్నామన్న విషయము ప్రభువు మనం చూపించాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి వస్తున్నప్పుడు, ఒక పెద్ద ఆయన వస్తున్నప్పుడు అతను మనం మర్యాద ఇవ్వకుండా కూర్చోండి ఏం తాగుతారు అని అనకుండా నేను నిన్ను గౌరవిస్తున్నానంటే అది నమ్మసక్యమా? కాదు. లేదండి అతను పలకరించట్లే, అతన్ని విష్ చేయట్లే, అతన్ని ప్రేమపూర్వకంగా మనం ఆహ్వానించట్లే, కానీ ఏమంటున్నాం? అతనంటే నాకు చాలా గౌరవం అండి, అతనంటే నాకు చాలా ప్రేమ అండి అని చెప్తే మనం అబద్ధికులం అవుతాం. నిజంగా గౌరవం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అతను పలకరిస్తాడు, రమ్మంటాడు, కూర్చోమంటాడు. అతను కష్టం తెలుసుకుంటాడు, అతను ఏం తీసుకుంటామని అడుగుతాడు. అలాగే దేవుడిని కూడా నేను దేవుని గౌరవిస్తున్నాను అని చెప్పినా ప్రార్థన మనం చేయలేదు అనుకోండి, అంటే మన క్రియల్లో మనం చూపించట్లేదని అర్థం. అలాగే మనం ఏం చేయాలి మరి? లేచిన వెంటనే మన పడకల పక్కనే అంటే మొదటి గంట అనమాట, మొదటి సమయాన్ని యేసుతో మాట్లాడాలి. ప్రభువా నా దోషములన్నింటినీ పాపాలన్నింటినీ క్షమించండి, తల మొదలుకొని పాదాల వరకు నాలో చిన్న ప్రతి పాపాన్ని క్షమించండి, నన్ను కడగండి, ఈ నూతన దినం ఇచ్చాం మీకు స్తోత్రం ప్రార్థనతో కలిపి అప్పుడు మనం ఏం చేయాలి? మన పనులు తీసుకోవచ్చు. అంటే మొదటిగా ఎందుకు మనం దేవుడికి గడపాలంటే దేవుడు మనం గౌరవిస్తున్నామని అర్థం. హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నారు చింతపడకుడి, ప్రతి విషయంలో మీ విన్నపములను, మీ ప్రార్థనలను ఎవరికి తెలియజేయాలి? దేవునికి మీరు తెలియజేయండి. మనుషులతో చెప్పుకోవద్దు, ఎందుకంటే మనుషులు అన్నిసార్లు మనకు సహాయం చేయలేరు. ఎందుకంటే మనలాంటి వాళ్ళే కదా ప్రజలా, వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా. అందుకే మనం చూసుకోవాలి, మనం ఎవరితో చెప్పుకోవాలి? మనకి ఎవరు సహాయం చేస్తే సహాయం జరుగుతుంది, ఎవరు మేలు చేస్తే మనకు మేలు జరుగుతుంది,
ఎవరు నా సమస్యను పరిష్కరించగలరు, ఎవరు నా సమస్యకు ఒక సరైన జవాబు ఇవ్వగలరు అని మనం చూసి ఆయననే చెప్పుకోవాలి. ఎవరండి మనం సమస్యకు పరిష్కారం ఇవ్వగలరు? దేవుడు మాటలనే ప్రజలా. అందుకే మన దేవుడికి మన బాధలు చెప్పుకోవాలి. అందుకే దేవుడి సేవకులకు మన బాధలు చెప్పుకోవాలి. ఎందుకు దేవుడి సేవకులు మన బాధలు చెప్పుకోవాలి? ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు, మన పక్షాన్ని సపోర్ట్ ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. ప్రజలు వాళ్ళు ఏం చేస్తారు? మన పక్షంగా సపోర్ట్ చేయాలంటే ప్రభా వీళ్ళు కనికరించుము, వీళ్ళు కరుణించుము ప్రజలా అంటే మన పక్షంగా వాళ్ళు విజ్ఞాపన చేస్తారు. అది మనకు మేలా కీడా? మేలే ప్రజలా. అందుకే మనము ఎప్పుడు కూడా దేవుని ముందు మన బాధలు చెప్పుకొని తర్వాత నా కోసం ప్రార్థన చేయండి అని మన దేవుని సేవకులు కూడా చెప్పుకోవడం మంచిది. ఎందుకంటే మనం చేసే ప్రార్థన వెళ్తుంది, వాళ్ళు కూడా మన కోసం ప్రార్థన చేస్తారు. అప్పుడేమవుతుంది? మనకు విజయం వస్తుంది. ప్రజల ప్రార్థన ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.